ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే అండి సార్. ఇన్ఫర్మేషన్ ఓకే, ఇప్పుడు మనకి సోషల్ మీడియాలో దొరకని ఇన్ఫర్మేషన్ అంటూ లేదు. అవును. రీసెంట్గా ట్రెండ్గా మారింది ఏంటంటే ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్. సో ఆ ఇన్ఫర్మేషనే కొంతవరకు మిస్లీడింగ్గా మారిందా అనే ప్రశ్న కూడా నా మైండ్లోకి వచ్చింది. ప్రతి ఇన్ఫర్మేషన్ మన లైఫ్కి కరెక్ట్గా సూట్ అవుతుందా? ఇన్ఫర్మేషన్ని మన లైఫ్లో ఒక అడ్వైస్గా తీసుకోవచ్చా? సో ఆ ఇన్ఫర్మేషన్ని ఎంతవరకు మన లైఫ్లోకి ఇంప్లిమెంట్ చేసుకోవాలి? యాక్చువల్గా ఇప్పుడు సోషల్ మీడియా అండ్ ఈ గూగుల్ సెర్చ్ తర్వాత ఇంటర్నెట్ యొక్క పొటెన్షియల్ ఏంటి అంటే మనకు తెలియని ప్రతి విషయాన్ని మన ఫింగర్ టిప్స్కి తీసుకొచ్చేసింది. ఎస్. సో మనకి ఏది కావాలన్నా సరే గూగుల్ సెర్చ్ దొరికిపోతుంది మనకు. True. అయితే ఈ దొరికే సమాచారాన్ని వాళ్ళు ప్రతి ఒక్క అవసరానికి అన్వయించేసుకుంటున్నారు. True. సో పర్టికులర్లీ ఇన్వెస్ట్మెంట్ యాంగిల్లో వస్తే ఇప్పుడు మనం నార్మల్గా నేను ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అని కనుక టైప్ చేస్తే కోర్స్ ఒక 5 years బ్యాక్ ఇలాంటి ఆలోచన ఉండేది కాదు, ఇలాంటి పనులు ఎవరు చేయలేదు. ఎందుకంటే ఎవరికి వాళ్లకు తెలిసిన నాలెడ్జ్లో తెలిసిన వాళ్ళ ద్వారా వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఏదైనా ప్లాన్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఏమైపోయిందంటే ప్రతి ఒక్కళ్ళకు కూడా టైం అనేది కన్స్టెంట్ అయిపోయింది. టైం లేదు. సో సమాచారం ఏమో అరచేతులకు వచ్చేసింది. ఫాస్ట్ ఇంటర్నెట్ వచ్చేసింది. దాంతో ఇన్వెస్ట్మెంట్లో ఎక్కువ మంది సెర్చ్ చేయడం మొదలుపెట్టేశారు, ఎక్కడ పెట్టాలని. దాంతో ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి పుంఖానుపుంఖాలుగా మనకు అందరు కూడా మార్కెట్లోకి వచ్చేసారు. ఏది నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చేయడానికి. ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు వాళ్ళ ఉద్దేశం ఏంటి? సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది, నేను యూట్యూబ్లో పోస్ట్ చేసిన, సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే దీనికి ఎక్కువ లైక్స్ వస్తే, ఎక్కువ మంది వ్యూ చేస్తే, ఎక్కువ సబ్స్క్రిప్షన్స్ వస్తే నాకు డబ్బులు వస్తాయి అనేది తన యొక్క యాంగిల్లో తను చూసుకుంటున్నాడు. కానీ ఆ ఇచ్చే ఇన్ఫర్మేషన్ని జనాలు ఏం చేస్తున్నారు? ఓహో వీడియోలో చెప్తున్నాడు, ఇది ఒక అడ్వైజ్ లాగా వాళ్ళు అన్వయించుకొని ఆ అడ్వైజ్ని వాళ్ళు తీసేసుకొని వాళ్ళు చేతులు కాల్చుకుంటున్నారు. ఇందులో సార్ ఇన్ఫర్మేషన్ దేని బేసిస్ మీద నమ్ముతారు అని అంటే ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్, ఎక్కువ వ్యూవర్షిప్ ఉంది అని అంటే బ్లైండ్గా ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అని నమ్మేస్తాం. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు రీసెంట్గా ఒక 1 year బ్యాక్ అనుకుంటా మన కొంతమంది ఏం చేస్తున్నారంటే ఈ ట్విట్టర్లో తర్వాత ఈ యూట్యూబ్స్లో వాళ్ళ యొక్క కస్టమర్స్కి, వాళ్ళ యొక్క సబ్స్క్రైబర్స్కి ఒక గ్రూపులు చేసేసి వీళ్ళందరూ ఈ గ్రూపులలో మేము డీమ్యాట్ అకౌంట్స్ ఓపెన్ చేసేసి మా ద్వారా చిన్న లింక్ ఉంటుంది, ఓపెన్ చేసేయండి, మేము అడ్వైజ్ ఇస్తూ ఉంటాం, పలానా కొనండి, పలానా అమ్మండి, ఎఫ్ఎండో ఇలా చేస్తూ ఉంటే మీకు డబ్బులు వస్తూ ఉంటే మేము ఇలా చేసామని చెప్పేసి ఫేక్ స్క్రీన్ షాట్స్, ఫేక్ డీమ్యాట్ అకౌంట్స్ చాలా చూపించేసి ప్రమోట్ చేసేసారు. అయితే తీరా వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కనుక చెక్ చేస్తే వాళ్లకు ఈ సబ్స్క్రిప్షన్స్ మీద వీటి ద్వారా వచ్చిన ఆదాయం ఏమో కోట్లలో ఉంటే వాళ్ళ సొంత డీమ్యాట్ అకౌంట్లో లాసులు కనపడుతున్నాయి. దాదాపుగా సంవత్సరానికి 20 కోట్లు జస్ట్ బ్రోకరేజ్ నుంచి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మన రీసెంట్గా మన తెలుగు ఛానల్స్లో కూడా చూసాము ఈ జాడ్యం. సో వాళ్ళకు ఈ అడ్వైజ్ మీద యూట్యూబ్ ద్వారా వచ్చిన ఇన్ఫర్మేషన్, వచ్చిన ఈ డిమాట్ అకౌంట్స్ ద్వారా ఏమో 15-20 కోట్లు వచ్చి సొంత డిమాట్ అకౌంట్స్లో లాస్ అయినా కూడా ఐటీఆర్స్లో బయటపడ్డాయి ఇవన్నీ కూడా. ఇది ఫ్యాక్ట్ యాక్చువల్లీ. సో ఇక్కడ మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు చూపించే ఈ ఫేక్ స్క్రీన్ షాట్స్, ఆ అడ్వైజ్ వాళ్ళు ఇచ్చే సమాచారాన్ని అడ్వైజ్ అనుకొని చేస్తున్నారు. ఇది ఇక మ్యూచువల్ ఫండ్స్లోకి వచ్చేస్తే మ్యూచువల్ ఫండ్స్లో చాలామంది మీరు ఇన్వెస్ట్ చేయాలంటే 2024లో ఇన్వెస్ట్ చేయాల్సిన బెస్ట్ 5 ఫండ్స్ అని చెప్పేస్తారు. బెస్ట్ 5 ఫండ్స్ అని చెప్పేసి 1, 2, 3 అనేది చెప్పేస్తారు. అసలు బెస్ట్ 5 ఫండ్స్ ఏ పారామీటర్స్ చెప్పారు? అందులో ఒక స్మాల్ క్యాప్ ఉందనుకోండి, ఈ స్మాల్ క్యాప్ అనేది ఒక 60 ఏళ్ల వ్యక్తికి సూటబుల్ ఫండ్ అది? డెఫినెట్లీ నాట్. కాదు కదా. అదే ఒక ఈ బెస్ట్ 5 ఫండ్స్లో వాళ్ళు చెప్పేదాంట్లో ఒక బ్యాలెన్స్ ఫండ్ ఉంటే ఆ బ్యాలెన్స్ ఫండ్ ఒక 25 years యంగ్స్టర్స్కి సూటబులా? డెఫినెట్లీ నాట్. కాదు కదా. వాళ్ళు ఇచ్చే సమాచారాన్ని వాళ్ళు చూసే వ్యూయర్ ఇది నా కోసమే అనుకుంటున్నాడు. ఇది ఎలా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వంటల ఛానల్ ఉందనుకోండి, ఆ వంటల ఛానల్లో వంకాయ కూర గురించి ఎవరైనా ఒక యూట్యూబరు వంకాయ కూర గురించి బాగా చెప్తూ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే అది కాంటెక్స్ట్ ఆఫ్ ఎక్స్ప్లెయినింగ్ టువర్డ్స్ వంకాయ కర్రీ కదా. ఆ వంకాయ కర్రీ గురించి చెప్పే కాంటెక్స్ట్ అది. ఆ కాంటెక్స్ట్లో వంకాయ కర్రీ గురించి డెఫినెట్లీ పాజిటివ్ చెప్పాలి, చెప్తాడు కూడా. ఇంకా వంకాయ కర్రీ ఒకటే బాగుంటుంది, ఇంకా వేరే కాదని అర్థం కాదు కదా. సో అది మనం అన్వయం చేసుకుని వంకాయ కూర, వంకాయ పచ్చడి, వంకాయ కారం అన్ని చేసుకొని వంకాయ తినలేం కదా. అలా కాంటెక్స్ట్లో వంకాయ కూర అంతే. అయితే ఆ వంకాయ కూర చెప్పే విధానం, చేసే విధానం మనం చూసి మనము అదే రెసిపీ యూజ్ చేస్తే కెన్ వి క్రియేట్ అ సిమిలర్ టేస్ట్ లైక్ దట్? నాట్ ఎట్ ఆల్ పాసిబుల్. ఇప్పుడు ఈవెన్ దో యాజ్ ఇట్ ఇస్ గా కాపీ కొట్టినా ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ పాసిబుల్ టు మేక్ ద సేమ్ టేస్ట్. ఎగ్జాక్ట్లీ. అసలు అది కుదరదు. రీసెంట్ గా ఒక క్లయింట్ వచ్చి అదే మాట అన్నారు, సార్ మీ దగ్గరకు వచ్చి నేను యాజ్ ఇట్ ఇస్ గా కాపీ కొట్టినా నేను ఇన్ఫాక్ట్ మీరు చేయగలిగితే నేను చేయలేకపోవచ్చు, దానికి గల కారణం ఏంటి అని ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. ముందు ఫస్ట్ ర్యాంక్ అని కూర్చోబెట్టండి, వెనకాల ఒక ఫెయిల్యూర్ స్టూడెంట్ కూర్చోబెట్టండి, యాజ్ ఇట్ ఈస్ గా వాడు కాపీ కొట్టి రాసిన వీడు పాస్ అయితే గొప్ప. ఎగ్జాక్ట్లీ.
రాదు అది. అది రాదు. మీ వైఫ్ వండుతారు కదా, మంచి కుక్ చేస్తారు Yes. కదా, మీ వైఫ్ మిమ్మల్ని కిచెన్లోకి తీసుకెళ్ళి ఎగ్జాక్ట్లీ కళాయి పెట్టి నూనె పోసి ఇవన్నీ ఇలా చేయండి అని తనకు తెలిసిన రెసిపీతో మీతో చేపిస్తే కూడా క్యాన్ యూ కుక్ లైక్ హర్? నాట్ ఎట్ ఆల్ పాసిబుల్. మీరు తనలాగా కుక్ చేయాలంటే ఎంత టైం పడుతుంది మీకు? True. ఎన్ని సంవత్సరాలు పడుతుంది? ఎక్స్పీరియన్స్ మేక్స్ ద డిఫరెన్స్. అంత చేస్తే మీ పర్సనల్ ప్రొఫెషనల్ లైఫ్ ఏమవ్వాలి ఎస్, కదా. సో ఈవెన్ దట్ హ్యాపెండ్. ఇది కూడా చెప్తాను, పర్సనల్ ప్రొఫెషనల్ లైఫ్ అన్నారు చూసారా సార్, వీటిల మీద ఫోకస్ చేసి కెరియర్లు పాడు చేసుకొని వెనకబడ్డ వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎగ్జాక్ట్లీ నాతో చెప్పారు, సార్ మేము వీటిల మీద రీసెర్చ్ అని అనాలిసిస్ అని టైం స్పెండ్ చేసాం చాలా మటుకు, మేము ఈ పార్టీకి శాలరీ హైక్ ఎక్కడికో తీసుకొని వెళ్ళిపోయి ఉండుండే వాళ్ళము, ఎగ్జాక్ట్లీ. కానీ మా కెరియర్ గ్రోత్ మీద కంటే కూడా వీటి మీద ఎక్కువ ఫోకస్ పెట్టడం వల్ల మేము వెనకబడిపోయాం. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఇంకొక మాట, ఇప్పుడు నార్మల్గా వాళ్ళు ఇచ్చే ఇన్ఫర్మేషన్ని అడ్వైజ్ అనుకొని వాళ్ళు ఇంప్లిమెంట్ చేసిన కాపీ కొట్ట ఎందుకు రాదు అంటే, వాళ్ళు అక్కడ బెస్ట్ 5 అని చెప్పేదానికి కారణం ఏంటి? గత 5 years పర్ఫార్మెన్స్, గత 3 years పర్ఫార్మెన్స్ చెప్పారు. మీరు టైం మిషన్లో 3 years బ్యాక్ వెళ్ళి చేస్తే వస్తుంది. మీరు టైం మిషన్లో 5 years బ్యాక్ వెళ్ళి చేస్తే వస్తుంది. అంతేగాని గత 5 yearsలో పర్ఫామ్ చేస్తే నెక్స్ట్ 5 yearsలో అది చేయడానికి అవకాశం ఎంత ఉందో చేయకపోవడానికి కూడా అవకాశం అంతే ఉంది. ఆ పాయింట్ మర్చిపోయి అది 5 yearsలో పర్ఫామ్ చేసింది అనే విషయం చెప్తున్నాడా, లేకపోతే అది ఏంటి, దాంట్లో అసలు ఏంటి, ఇవే పట్టించుకోకుండా కేవలం ఇచ్చే ఇన్ఫర్మేషన్ తీసుకొని మాత్రం బ్లైండ్గా ఫాలో అయ్యి చేతులు కాల్చుకునే వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రైట్ నౌ లాస్ట్ 4-5 yearsలో ఈ కోవిడ్ తర్వాత మనం చూసిన మార్కెట్ ర్యాలీలో ఫస్ట్ టైం ఒక 10% కరెక్ట్ అయ్యి 15% కరెక్ట్ అయ్యి మనం చూస్తున్నాం. యాక్చువల్లీ ఇది చాలా హెల్దీ కరెక్షన్, వెరీ హెల్దీ కరెక్షన్. యాక్చువల్లీ ఈ కరెక్షన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను, ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను. ఇప్పుడు కరెక్షన్ అయింది, ఆయన అయితే రోజు ఎగిరి గంతేస్తున్నా, మార్కెట్ రెడ్గా కనిపించే వల్ల హ్యాపీ ఫీల్ అవుతున్నా. మోర్ ఎగ్జాక్ట్లీ. నాకు నేను ఒక క్లయింట్, ఒక చిన్న డౌట్, ఎందుకంటే ముందు ఫండ్స్ గురించి మాట్లాడారు, 5 టాప్ ఫండ్స్ అని సజెషన్ ఇస్తున్నారు అని. సో ఇట్లా యూట్యూబ్లో టాప్ 5 ఫండ్స్ అని, టాప్ ఇవి అని, టాప్ 5 ఫండ్స్ టు పిక్ ఇన్ 2024 అని, సో ఇట్లా ఏవైతే పెడుతున్నారో లీగల్గా వాళ్ళకి ఏమైనా రైట్స్ ఉంటాయా అట్లా సజెస్ట్ చేయడానికి? లేదు, ఉండవు. అసలు సజెస్ట్ చేయట్లే కదా వాళ్ళు లాస్ట్ 5 yearsలో లాస్ట్ 3 yearsలో పారామీటర్స్ తీసుకొని 2024లో ఇన్వెస్ట్ చేయడానికి బెస్ట్ ఫండ్స్ అని చెప్తున్నారు వాళ్ళు. ఓకే, అది వాళ్ళు ఇచ్చే ఇన్ఫర్మేషన్. అది ఓకే, ఇట్స్ జస్ట్ అన్ ఇన్ఫర్మేషన్, నాట్ అడ్వైస్. వాళ్ళు ఇప్పుడు అడ్వైస్ ఎక్కడ చెప్పట్లేదే. ట్రూ. చెప్తున్నారు ఎక్కడైనా ఇది పలానా ఫండ్ చేయండి అని చెప్పట్లేదు, ఇలా జరిగిందని చెప్తున్నారు వాళ్ళు. ఆ జరిగిందని వీళ్ళు ఏం చేస్తున్నారంటే నేను ఇన్వెస్ట్ చేయడానికి అడ్వైజ్ గా మలుచుకుంటున్నారు వీళ్ళు. సో ఇప్పుడు అందుకే ఎగ్జాంపుల్ చెప్పాను, ఇప్పుడు నార్మల్గా వంకాయ కూర గురించి కాంటెస్ట్ లో వంకాయ కూర గురించి మాట్లాడితే వంకాయ కూర బెస్ట్ అని చెప్పడం కాదు కదా, ఆ వంకాయ కూర చేసే విధానం నుంచి చెప్తున్నాడు అతను, చేసి రెసిపీ చేసి ఇంత బాగుంటుంది టేస్ట్ అని. దట్ డజంట్ మీన్ దట్ దిస్ ద ఓన్లీ కర్రీ, దట్ డజంట్ మీన్ దట్ దిస్ ద ఓన్లీ ఫండ్స్. ఆ కేటగిరీలో ఆ ఫండ్స్ చెప్తున్నాడు. ఆ ఫండ్స్ చెప్తే మీరు కనుక ఒక ఏదైనా ఒక ఫండ్ తీసుకొని 3 years ago వీడియోస్ కనుక చూస్తే ఆ ఫండ్స్ మీద చాలా వీడియోస్ ఉంటాయి. ఎగ్జాక్ట్లీ, ఒకటి కాదు చాలా వీడియోస్ ఉంటాయి. మళ్ళీ 3 years తర్వాత ఆ ఫండ్స్ ఎక్కడ ఉన్నాయి, ఎలా పర్ఫామ్ చేశాయి అని ఒక్క వీడియో అని ఉందా? రివ్యూ ఉందా? ఒకటే ఉందా? లేదు. ఒక్క ఫండ్ కూడా, ఒక్క వీడియో కూడా ఈ కేటగిరీలో ఇన్వెస్ట్ చేయొద్దు, ఈ కేటగిరీ యొక్క ర్యాలీ అయిపోయింది, ఈ ఫండ్ లో పెట్టొద్దు, ఈ ఫండ్ యొక్క పర్ఫార్మెన్స్ అయిపోయింది, మీరు బయటకు రండి, ఒక్కటే ఉందా? ఒక్క వీడియో కూడా ఉండదు కదా, సింగిల్ వీడియో కూడా. బట్ మీరు కానీ నేను కానీ యాజ్ ఏ అడ్వైజర్గా మనం ఏం చేస్తాము, ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ గురించి ఆలోచిస్తాం. అంటే ఫ్యూచర్ మాకు తెలుస్తుంది, మనం దేవుడు అని చెప్పట్లేదు ఇక్కడ నేను. సో మనము ఫ్యూచర్ ఆలోచించేటప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ చెకింగ్ ద బ్యాక్ టెస్టింగ్ చేసే బదులు ఫ్యూచర్ మన గోల్స్ ఏంటి, నీడ్స్ ఏంటి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఒక ఇన్వెస్టర్ రిటర్న్ కెన్ నెవర్ బి సేమ్. ఇన్వెస్ట్మెంట్ దాని పాటికి అది ఇస్తూ పోతూ ఉంటుంది. ఇన్వెస్టర్స్ ఎంత తీసుకున్నారు, దట్స్ ద పాయింట్, దాన్ని బట్టి వస్తుంది. ఇది టైమ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ బట్టి కూడా డిపెండ్ అయి ఉంటుంది. నీడ్ బట్టి, గోల్ బట్టి, మీ రిస్క్ అపెటైట్ బట్టి, మీరు తీసుకునే విధానం బట్టి అన్ని విధాలుగా ఇంపాక్ట్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2007-8-9లో బజాజ్ ఫైనాన్స్ అనే స్టాక్స్ ₹100 150 ఉండేది. ఎంతమంది అందులో ఆ రేట్లో కొని ఇవాళ ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేస్తారు చెప్పండి? సింగిల్ పర్సన్ కూడా ఉండడు. ఎందుకంటే అది ₹100 కొన్న తర్వాత 1000 పోయింది, అక్కడి నుంచి 500కి వచ్చింది, మళ్ళీ 700కి వెళ్ళింది, మళ్ళీ 300కి వచ్చింది. ఇప్పుడు సుజలాన్ గురించి చెప్తూ ఉంటారు, సుజలాన్ ₹10 కొన్న వాళ్ళు 80కి అయిందని. ఎంతమంది హోల్డ్ చేశారు? మళ్ళీ 60కి వచ్చింది. ఇప్పుడు అది ఎంతమంది ఉన్నారు? సో దాని ఇన్వెస్ట్మెంట్ రిటర్న్ ఇన్వెస్టర్ ఎప్పటికీ తీసుకోలేడు. బట్ రియల్ ఎస్టేట్ ఎందుకు జరుగుతోంది ఇది? ఇప్పుడు ఒక ఫండ్ లేదా ఒక అసెట్ క్లాస్ అది రిటర్న్ ఇచ్చినప్పుడు మనం ఎంత తీసుకుంటున్నాం అనేది చూస్తే రియల్ ఎస్టేట్లో ఎందుకు జరుగుద్ది? ఇప్పుడు రియల్ ఎస్టేట్లో కొంతమంది ఎవరైనా సరే అరే వాళ్ళు కోటీశ్వర్లు, వాళ్ళు బాగా ఉన్నవాళ్ళని చెప్తే వాళ్ళ అసెట్స్ అన్ని కూడా రియల్ రూపంలోనే ఉంటాయి. ఎందుకున్నాయంటే వాళ్ళ జనరేషన్స్ టుగెదర్ అసెట్స్ అన్ని ట్రావెల్ చేస్తూ వచ్చారు, వాళ్ళు హోల్డ్ చేస్తూ వచ్చారు, జనరేషన్స్ టుగెదర్, కనుకనే అసెట్స్ బిల్డప్ అయ్యాయి. సో మీరేం చేస్తున్నారు?
మీరంతా చేంజ్ చేస్తున్నారు రిటర్న్స్ కోసం. యా, ఇక్కడ మీరు కరెక్ట్ గా చెప్పారు. సో బేసిక్ ఇప్పుడు జరిగేది ఏంటి అంటే ఒక రన్నింగ్ బస్సును క్యాచ్ చేయడానికి ట్రై చేస్తుంటాం. ఎగ్జాక్ట్లీ. ఒక పరిగెట్టే బస్సును క్యాచ్ చేయాలి అని అంటే మనం కింద పడవచ్చు, బస్ ఎక్కనవచ్చు, బస్ కింద కూడా పడిపోవచ్చు, ఎగ్జాక్ట్లీ ఏదైనా జరగచ్చు. నేను ఎప్పుడు మా వాళ్ళందరికీ ఇదే చెప్తా, మనం వీ షుడ్ రైడ్ ఏ హార్స్. ఎగ్జాక్ట్లీ. ఎప్పుడు రైడ్ చేయగలుగుతాం హార్స్ ని? అది ఆగున్నప్పుడు ఎక్కితే కంప్లీట్ గా రైడ్ చేయగలుగుతాం. అదే పరిగెత్త గుర్రాన్ని ఎక్కగలుగుతామా? సాధ్యం కాదు. సినిమాల్లోనే సాధ్యం, యూట్యూబ్ లో చెప్పినట్టుగా అంతే. అందుకే దీన్ని ఫోమ్ అని కూడా అంటారు, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. ఇప్పుడు మీకు నార్మల్ గా మన రీసెంట్ ఎలక్షన్స్ తర్వాత ఒక్కసారి సడన్ మార్కెట్ ర్యాలీ అయింది. ర్యాలీ అవుతున్నప్పుడు మార్కెట్ వెళ్ళిపోతుంది. నేనేం చేశానంటే చాలా మంది ఆ టైంలో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఇప్పుడు మార్కెట్ ఎక్స్పెన్సివ్ జోన్ లో ఉంది, లంసమ్ అమౌంట్స్ ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడానికి సరికాదు అని చాలా మంది ఆపాను నేను. నాకు ఒక క్లయింట్ ఉంటాడు మన షాద్ నగర్ లో, నాంపల్లి చంద్రశేఖర్ అని. సో తను నాకు రెగ్యులర్ ఫోన్ చేస్తుంటారు, సార్ బస్ వెళ్ళిపోతుంది మార్కెట్ వెళ్ళిపోతుంది చెప్పేసి. దీన్ని ఫోమో అంటారు, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ ఆపర్చునిటీ. బస్ వెళ్ళిపోతుందని చెప్తూ ఉంటారు. నేను ఎన్నిసార్లు హోల్డ్ చేస్తానంటే బస్సు వెళ్ళిపోవట్లేదు, ఆగినప్పుడు ఎక్కండి, పరిగెత్తే బస్సు ఎక్కితే కింద పడతాం. రీసెంట్ గా ఈ ఫాల్ తర్వాత ఇప్పుడే నేను మళ్ళీ ఈక్విటీ చేయడం స్టార్ట్ చేశాను. సో ఇంత హోల్డ్ చేసి ఉన్నాను కాబట్టి హీ విల్ క్రియేట్ ఎ వెల్త్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. అలా కాకుండా ఒక అడ్వైజర్ లేకుండా తను ఎంటర్ అయ్యి ఉంటే ఆల్రెడీ పరిగెత్తే బస్సు ఎక్కడానికి ట్రై చేస్తే కింద పడేవాడు. దీనికి ఒక ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తాను. ఎగ్జాక్ట్గా ఎలక్షన్ కంటే ముందు రోజు నాకు కొంత ఫండ్ వచ్చింది, ఒక లంసమ్ ఇన్వెస్ట్మెంట్ ఒక క్లయింట్ దగ్గర నుంచి. కంప్లీట్గా డెప్ట్ బేస్ బాండ్స్, మ్యూచువల్ ఫండ్స్, డెప్ట్ బేస్ మ్యూచువల్ ఫండ్స్లో తీసుకున్నాం. వాట్ ఈస్ దిస్? హార్డ్లీ 7% ఇస్తుంది కదా, అవర్ టార్గెట్ ఇస్ లైక్ 15-16% కదా, ఈజ్ దట్ పాసిబుల్ అని అంటే, సార్ ఇప్పుడు ఏదైతే ర్యాలీ జరగచ్చేమో, కాకపోతే ఇక్కడ నేను చూసుకునేది పైకి వెళ్తే ఎంత వెళ్తుంది, కిందకు రావడానికి ఎంత ప్రాబబిలిటీ ఉంది, పైకి వెళ్ళినా నిలబడకపోవడానికి ఎక్కువ ప్రాబబిలిటీ ఉంది బికాస్ ఆఫ్ ద వాల్యుయేషన్. మనం ఏమీ కంగారు పడనవసరం లేదు, లెట్స్ వెయిట్. మల్టిపుల్ టైమ్స్ ఇన్ బిట్వీన్ మనకు ఆ 24,000 లెవెల్స్ నుంచి 26,200 వరకు కూడా నిఫ్టీ వెళ్ళింది, మార్కెట్ వెళ్ళిపోతా ఉంది. సో బేసిక్గా అప్పటి వరకు ఓపిక పట్టిన వాళ్ళు, మా వాళ్ళు మేము హోల్డ్ చేసాం, కాకపోతే మన మాట విని కూడా కొంతమంది వెయిట్ చేశారు 25 వరకు కూడా. సో 26,000 బ్రేక్ చేసి ఎప్పుడైతే జరిగిందో మెజారిటీ ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్స్ అటు పంపించేశారు ఈక్విటీలోకి. దట్ వాస్ ద పాయింట్ ఫర్ ద FIAs టు బుక్ ప్రాఫిట్. సో మార్కెట్ లో ఎప్పుడు ఈ సైకిల్ ఉంటుంది, ఎప్పుడు మార్కెట్స్ యాక్చువల్గా వాల్యుయేషన్స్ నుంచి రివర్స్ అవుతాయి అని అంటే ఈ మార్కెట్ ఆగదు అనే ఫీలింగ్ ప్రతి ఒక్క రీటైలర్ మైండ్లోకి ఎంటర్ అవుతుందో అప్పుడు యాక్చువల్ సెల్లింగ్ అనేది ట్రిగర్ అవుతుంది. దట్స్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెండ్. ఓపిక పట్టకపోతే మీ ఇన్వెస్టర్ రిటర్న్ వచ్చేది కాదు, మా ఇన్వెస్టర్స్ కూడా లాస్ లోకి వెళ్ళిపోయాడు. ఇది ఎవరైనా సరే ఇదంతా కూడా ఒక అడ్వైజర్ ఒక కస్టమర్ ని హ్యాండ్ హోల్డ్ చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు చాలా మంది ఈ యూట్యూబర్స్ చెప్పేది వినేసి అదే అడ్వైజ్ అనుకొని చేస్తూ వాళ్ళు ఎందుకు ఒక అడ్వైజర్ ని కలవరు అంటే ఎక్స్పెన్స్ రేషియో. దట్స్ వాట్ సార్. సేమ్ క్వశ్చన్, ఎంతమంది ఎలక్షన్స్ తర్వాత కానీ ఎలక్షన్స్ మూమెంట్లో కానీ మార్కెట్స్ ఓవర్ వాల్యుయేషన్లో ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి, లంసమ్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టకండి, కొద్ది ఈక్విటీకి దూరంగా ఉండండి అని చెప్పి ఆ సోకాల్డ్ యూట్యూబర్స్ ముందు చెప్పారా? ఇంపాసిబుల్. వాళ్ళు ఏం చెప్తున్నారంటే సార్, నేను అబ్జర్వ్ చేశాను, అక్కడ టర్న్ వచ్చేదాకా వెయిట్ చేద్దామని అంటారు. టర్న్ వచ్చేదాకా వెయిట్ చేసేది ఏంటి? అది ట్రేడింగ్ మైండ్ సెట్. ఎగ్జాక్ట్లీ. ఇన్వెస్ట్మెంట్ మైండ్ సెట్ కి ట్రేడింగ్ మైండ్ సెట్ కి మధ్యలో చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇన్వెస్టింగ్ మైండ్ సెట్ ఏం చూడాలి? వాల్యుయేషన్, ఎకానమీ, ఈ రెండే ఇన్వెస్ట్మెంట్ కి వర్క్ చేస్తాయి. ఎస్. ట్రేడింగ్ మైండ్ సెట్ ఎట్లుంటది? రివర్స్ అయినప్పుడు మారుద్దాం అని అంటారు. సో బేసిక్ గా ఇక్కడ మీరు ఇన్వెస్టర్స్ కి ఎట్లాంటి అడ్వైస్ ఇస్తున్నారు? ట్రేడింగ్ అడ్వైస్ ఇస్తున్నారు. అది అందరికి సూట్ అవుద్దా? యాజ్ యూ సెడ్, వాళ్ళు చెప్పేది ట్రేడింగ్ ఇన్ఫర్మేషన్, నాట్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫర్మేషన్. ఇంకా చెప్తారు ఏమవుతుంది మ్యూచువల్ ఫండ్ లో ఇంతకాలం హోల్డ్ చేసి పెడితే రిటర్న్స్ వస్తాయి. ఆ విషయం అందరికీ తెలుసు బ్రదర్, కానీ ఓపిక పట్టి నిజంగా రీటైలర్ ఉండగలుగుతాడా? ఎగ్జాక్ట్లీ. నువ్వు కరెక్ట్ గా గైడ్ చేయగలిగితే, వాళ్ళని రైట్ టైంలో ఎంట్రీ చేయించగలిగితే ఆ ఓపిక వాళ్ళకి అప్పుడు వస్తారు. రైట్ ఎంట్రీ క్రియేట్స్ ఎ రైట్ వెల్త్. ఎగ్జాక్ట్లీ. అయితే ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే ఈ ఆలోచన చేసేటప్పుడు ఒక అడ్వైజర్కి వెళ్తే ఎక్స్పెన్స్ రేషియో ఉంటుంది, ఎక్స్పెన్స్ రేషియో రెగ్యులర్ ఫండ్స్ అనే దాన్ని ఒక బూతులాగా చేసి పడేసారు లిటరల్లీ. అరే రెగ్యులర్ ఫండ్ పెట్టకూడదంట కదా, డైరెక్ట్ ఫండ్స్ పెట్టాలంట కదా, అసలు ఎందుకు పెట్టకూడదు, రీజన్ ఏంటి, ఎంత డిఫరెన్స్ వస్తుంది అని అడుగుతాను ప్రతి ఒక్కళ్ళు కూడా. చెప్పండి ఎందుకు పెట్టకూడదు, వై, ఎందుకు రెగ్యులర్ ఫండ్స్ లోకి రాకూడదు అంటే ఎక్స్పెన్స్ రేషియో ఉంటుంది. ఎక్స్పెన్స్ రేషియో టైం పాస్ కి ఇస్తున్నారా? అదే కదా, టైం పాస్ కి పే చేస్తున్నారా? చేయట్లేదు. పోనీ చేశారు, ఓకే రేవంత్, ఎంత 1% మాక్సిమం అది. సార్ 1 మిస్టేక్ ఇస్ ఇనఫ్. సింపుల్ అడ్వైస్ సార్. ఇందాక మీరు ఒక క్లయింట్ కి ఎగ్జాంపుల్ చెప్పారు, ఆయన 26,000 దగ్గర ఇన్వెస్ట్ చేసుకుని ఉంటే హిస్ పోర్ట్ఫోలియో వుడ్ బి డౌన్ బై నౌ మోర్ దెన్ 7, 8, 10, 11, 12, 13, 15 ఆల్సో. రైట్. ఇప్పుడు ఎంటర్ చేయడం వల్ల ఎంత డ్రాడౌన్ ఎస్కేప్ అయ్యారు ఆయన? ఎగ్జాక్ట్లీ. మీరు పే చేసేది ఎంత దానికోసం? ఎన్ని సంవత్సరాల ఫీజుని మీరు అడ్వాన్స్ గా పే చేసి ఉంటారు ఇప్పుడు? ఎగ్జాక్ట్లీ. యు గాట్ ద పాయింట్ సార్. అది అందరికీ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నార్మల్ గా అక్కడ ఆ 1% మాక్సిమం అప్పర్ సైడ్ యావరేజ్ తీసుకుంటే, బికాజ్ వి ఆల్సో యూజ్ సమ్
ఇండెక్స్ ఫండ్స్ బీటా స్మార్ట్ బీటా Yes. యాడ్ చేస్తే మాక్సిమం డిఫరెన్స్ 0.5, 0.6 ఉంటుంది. Exactly, yes. ఒకవేళ 0.5, 0.6% ఆఫ్ రిటర్న్ మీ యొక్క వెల్త్ ని ఇరోడ్ చేస్తుంది అనుకుంటే, Yeah. ఇఫ్ ద అడ్వైజర్ ఎక్స్పర్టీస్ క్రియేట్స్ 2% ఎక్స్ట్రా ఆల్ఫా, హౌ మచ్ వెల్త్ ఈస్ గోయింగ్ టు ఏమైనా క్రియేట్? మారిపోద్ది. ఎస్ అంటే 0.5% ఏమో వెల్త్ ఇరోడ్ అవుతుంది, ఆ 2% అడ్వైజర్ ఆల్ఫా జనరేట్ అవుతే ఎంత ఎనార్మస్ వెల్త్ క్రియేట్ అవుతుందో కనీసం పాజిటివ్ యాంగిల్లో కనీసం కూడా ఆలోచించారు. సార్ చేయకుండా- ఇది ఆ 1% అనేది ఏదో ఒక ఫీజు లాగా చూస్తున్నారు జస్ట్ ఫర్ మ్యూచువల్ ఫండ్ అని. ఈ ఫైనాన్షియల్ జర్నీ అనేది ఇట్ ఇస్ నాట్ జస్ట్ అబౌట్ ద మ్యూచువల్ ఫండ్, ఇట్స్ అ ఫుల్ టైమ్ లైఫ్ టైమ్ జర్నీ. ఎగ్జాక్ట్లీ. ఒక కుటుంబం ఇంకొక కుటుంబాన్ని కలుస్తుంది. అవును, మీరు ఎవరికి చెప్పుకోలేని కొన్ని విషయాలని కుటుంబానికి చెప్పుకుంటారు. పీపుల్ స్పీక్ టు us. ఎస్, ఈ కుటుంబం మీ కుటుంబానికి సహకరిస్తూ ఉంటది రైట్ వేలో నడపడానికి. సార్ ఇన్ఫాక్ట్ మనకి ఒక ఇన్వెస్టర్ వెల్త్ గ్రో చేయాల్సిన అవసరం మనకి మాత్రమే ఉంటది. Exactly. ఎందుకు? వాళ్ళు ఎంత గ్రో అయితే మనం కూడా గ్రో అవుతాం. Of course. వాళ్ళు గ్రో అవ్వకపోతే మనం బాగుపడతామా? Definitely not. ఒక అడ్వైజర్ మాత్రమే ఒక ఇన్వెస్టర్ బాగు కోరుకుంటాడు. నీ Exactly. తోడబుట్టినోడు కూడా నీ నాశనాన్ని కోరుకుంటాడు, కానీ అడ్వైజర్ ఎప్పుడు ఒక మంచి ఇంకో పాయింట్ చెప్తాను. ఒక డాక్టర్ కి ఒక పేషెంట్ కనుక క్యూర్ అవుతే లాస్ట్ కస్టమర్. ఎస్ ఎస్ ఒక లాయర్ కి ఒక కేసు క్లోజ్ అయిపోతే లాస్ట్ కస్టమర్. ట్రూ. బట్ ఒక అడ్వైజర్ కి ఒక కస్టమర్ గెయిన్ అవుతున్న కొద్దీ, ప్రాస్పర్ అవుతున్న కొద్దీ విన్నింగ్ కస్టమర్. సో ఎగ్జాక్ట్లీ. వి ఆల్వేస్ ప్రే మా కస్టమర్స్ అందరూ బాగుండాలి, హెల్దీగా ఉండాలి, వెల్దీగా ఉండాలి, సంపాదించాలి, ఇన్వెస్ట్ చేయాలి అని. అదే ఒక డాక్టర్ అందరు కూడా క్యూర్ అయిపోతే నా కస్టమర్ పోయినట్టుగా ఫీల్ అవుతారు. అవును. అంటే ఇది ఫీల్ అవ్వడానికి కాదు, ఇట్స్ నాట్ లైక్ రాంగ్. ప్రాక్టికల్లీ దే లూజ్ ఎ కస్టమర్. లూజ్ ఎ కస్టమర్ ప్రాక్టికల్లీ. Yeah. బట్ వి విన్ ఎ క్లయింట్. Yes. ఒక క్లయింట్ కనుక తను అచీవ్ అవుతే, గోల్స్ అచీవ్ అవుతే, దే ట్రీట్ అస్ మోర్ దెన్ అ గాడ్. True. మీరు September 5th నాడు నాకు ఎంతమంది మెసేజెస్ అంటే ట్రీటింగ్ మీ లైక్ ఎ మోర్ దెన్ టీచర్, మోర్ దెన్ టీచర్. Yes. మీరు ఒక 10 years బ్యాక్ మాకు పరిచయం అయి ఉంటే మా లైఫ్ ఇంకోలాగా ఉండేది. యు ఆర్ మోర్ దెన్ ఎ గాడ్ ఫర్ మీ. Yes. నేను బాగుండాలని కోరుకునే వాళ్ళు కొన్ని 100 మంది ఉన్నారు. Ah. అవుట్ ఆఫ్ మై 3000+ Yes. క్లయింట్స్ Yes. కొన్ని 100,000 మంది నన్ను బాగుండాలని కోరుకుంటారు. True. కొంచెం మీరు మంచిగా ఉండాలి, మీరు హెల్తీగా ఉండాలి. True. అంతకంటే ప్లెజర్ ఎట్లా కావాలి? True. ఏం కావాలి? ఇంతకు ముందు నేను అసలు లైఫ్ స్టైల్ పెద్ద పట్టించుకున్నాను కాదు సార్. ఎప్పుడైతే అడ్వైజర్ లోకి ఎంటర్ అయ్యానో నా లైఫ్ స్టైల్ ని చాలా స్ట్రిక్ట్ గా ఫాలో అవడం మొదలు పెట్టాను. Yes. బికాస్ నాకు ఏదైనా జరిగితే Ah. అంతమందికి సమాధానం ఎవరు చెప్తారు? ఎగ్జాక్ట్లీ. వాళ్ళని నమ్మొచ్చారు, మనం సమాధానం చెప్పాలి. వాళ్ళ కోసమే మనం బాగుండాలి. ఎందుకంటే ఇది హార్డ్ అండ్ మనీ. Yes. దాన్ని ఎంత బెటర్గా ₹1 నమ్మి ఇన్వెస్ట్ చేయడానికి యాక్సెప్ట్ చేశారు, మన అడ్వైజర్ వెళ్తున్నారు అంటే ఇట్స్ ఎ ప్రివిలేజ్ ఫర్ అస్. Yes. అండ్ వి విల్ ట్రీట్ జనరల్లీ Yes, yes, yes. ఒక గాడ్లీ వర్క్గా నేను True. దైవ సమానంగా భావిస్తాను Yes, నేను. true, true. సో ఇట్స్ నాకు ఎన్ని జన్మలు ఇచ్చినా కూడా దేవుడు నాకు ఇదే లైఫ్ కావాలని మనస్ఫూర్తి కోరుకుంటాను Yes, నేను. yes. అందరికి అడ్వైస్ చేస్తూ ఉంటా, మీరు ఎట్టి పరిస్థితుల్లో ఈ ఫీల్డ్లోకి వచ్చారు అంటే ఒక దైవ కార్యం చేస్తున్నట్టుగా, Exactly. ఒక Yes. రిలీజియస్ గా చేస్తున్నట్టు Yes. ఫీల్ It's a అవుతుంది. religious job. ఆ జాబ్, Yes. అంత మంచి జాబ్ చేస్తున్నప్పుడు కస్టమర్స్కి వెల్త్ క్రియేట్ అయినప్పుడు Yes. ఈ 1%, 0.5% అనేది ఇట్స్ Nothing నథింగ్ అసలు. అంతా Yes. కూడా. సో ఆ వెల్త్ క్రియేట్ అయ్యే మెజారిటీ ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వెల్త్ క్రియేట్, అది ఫోకస్ చేయండి, True. గోల్ ఫోకస్ చేయండి. Yes. అంతేగాని మనకు పోయే ₹1 పోతుందా, 0.75 పోతుందా అనేది కాదు. True. బికాస్ దానివల్ల మీకు ఎంత వెల్త్ క్రియేట్ అవుతుంది, ఇదంతా కూడా హ్యాండ్ హోల్డింగ్ ఆఫ్ ఎ క్లయింట్. Yes. ఇప్పుడు మనము ఒక క్లయింట్ ఎంతవరకు హ్యాండ్ హోల్డ్ చేస్తున్నాము అదే ఇంపార్టెంట్. ఓకే, ఇన్ కాంట్రాస్ట్ టు దిస్, డైరెక్ట్ నేను తప్పని చెప్పట్లేదు. మీకు నాలెడ్జ్ ఉండి చదవగలిగితే, టైం స్పెండ్ చేయగలిగితే, ఎస్ 100%. 50 పైసా యూ కెన్ సేవ్, నో డౌట్ అబౌట్ Yes, ఇట్. yes. మీరు సేవ్ చేయగలిగి మీ ఎమోషన్స్ మీరు కంట్రోల్ చేయగలగాలి. Yes. ఎన్ని చేసినా కూడా. రీసెంట్ నాకు ఒక సాఫ్ట్వేర్ కంపెనీ నుంచి 3 క్లయింట్స్ వచ్చారు. అందరి పోర్ట్ఫోలియో 2 crores తక్కువ ఎవరిది లేదు. వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, మేము మాకున్న నాలెడ్జ్ పరంగా మేము చేయగలము, చేస్తున్నాం, కానీ మాకున్న టైం సరిపోవట్లేదు. ఈ టైంని కనుక మా కెరీర్లో పెట్టుకుంటే మేము ఇంకా ఎక్కువ ఎక్సెల్ అవుతాం. వాళ్ళ సిటీసీ అందరిది 80 లక్షలు తక్కువ, ₹1 తక్కువ ఎవరిది లేదు. Okay. 1 crore సిటీసీ ఉన్న వ్యక్తి కూడా నా యొక్క టైంని నేను యూజ్ చేసుకోలేకపోతున్నాను బికాజ్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ టైం. నా జాబ్లో ఉండే ప్రెజరు, ఫ్యామిలీ స్పెండింగ్ చేయలేకపోతున్నాను. ఐఎమ్ రెడీ టు పే 1% ఎక్స్ట్రా ఎక్స్పెన్స్ రేషియో, నో ప్రాబ్లం. నాకు రెగ్యులర్ ఫండ్సే కావాలి, డైరెక్ట్ ఫండ్స్ వద్దు, నేను చేయలేకపోతున్నాను, ఇంతవరకు చేశాను చాలు, నాకు ఇవన్నీ కూర్చొని స్టడీ చేయడం ఇబ్బంది అవుతుంది. లేదా చేయగలిగినా కూడా బయటకు వస్తున్నారు. ఒకవేళ మీకు అంత టైం ఉండి చేయగలిగితే, ఎస్ డైరెక్ట్ ఫండ్స్ ఆర్ సూటబుల్ ఫర్ యూ, చేసుకోవచ్చు, నాట్ టు పే ఎనీథింగ్. కానీ ఇక్కడ మీ ఎమోషన్స్ మీరు కంట్రోల్ చేసుకోగలుగుతారా? ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా. ఇలా డైరెక్ట్గా చేసుకునే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? వాళ్ళు మళ్ళీ యూట్యూబ్స్ విన్న తర్వాత, అన్ని చూసిన తర్వాత ఇండెక్స్ ఫండ్స్ బీట్ చేస్తాయి, ఇండెక్స్ ఫండ్స్ అని ఒక ఇండెక్స్ ఫండ్ పెట్టేసుకుంటారు. ఏం ఇండెక్స్? నార్మల్ ప్లెయిన్ వెనిలా ఇండెక్స్ ఫండ్ పెట్టుకుంటారు. అది ఏం రిటర్న్స్ ఇస్తుందా లాంగ్ రన్లో? కానీ వాళ్ళు మర్చిపోయే విషయం ఏంటంటే, ఇండెక్స్ ఫండ్స్ ఆర్ ఓన్లీ ఫర్ షార్ట్ టర్మ్. అంటే మార్కెట్ ఒకసారి జంప్ అయినప్పుడు, బౌన్స్ అయినప్పుడు ఇండెక్స్ ఫండ్స్ విల్ గ్రో ఫాస్ట్. It's a swing catch. స్వింగ్ క్యాచ్ అయితే. ఈ లాంగ్ రన్లో యాక్టివ్ ఫండ్స్
ఓర్ Yes, ఆల్ఫా yes, బీట్ true, చేస్తాయి, true. ఆల్ఫా జనరేట్ చేస్తాయి. True. ఇది మిస్ అయిపోతారు. True. మీరు ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ 25 years తీసుకోండి, ఇండెక్స్ ఎంత ఇచ్చింది, 25 times పెరిగింది. అంటే ఒక నిఫ్టీ 25 years బ్యాక్ ఒక 1000 ఉంది అనుకుంటే వాళ్ళు 25,000 ఉంది నిఫ్టీ, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, 24,000 రఫ్లీ, అంటే 24 times ఇచ్చింది ఇండెక్స్ ఫండ్, రైట్, ఇండెక్స్. వేరస్ యాక్టివ్ ఫండ్స్ 100 times, 120 times, 150 times, 200 times ఇచ్చిన ఫండ్స్ బోల్డ్ ఉన్నాయి. అలా 200 times క్రియేట్ చేసింది. ఎక్కడ 25 times, ఎక్కడ 200 times లాస్ట్ 25 yearsలో. సో మీరు ఇన్వెస్ట్ చేస్తుంది లాంగ్ టర్మ్కే కదా, అంటే ఒక పీరియడ్ ఆఫ్ 5-10 years కదా. మీ ఇండెక్స్ నెక్స్ట్ 10 yearsలో ఇక్కడ నుంచి 3x అవ్వచ్చు, బట్ యాక్టివ్ ఫండ్స్ 5 times అవుతాయి. ఎందుకు అంటే దాంట్లో ఆల్ఫా జనరేట్ అవుతుంటుంది. మార్కెట్ ఒక స్ట్రైట్ లైన్ కాదు, ఇలాగ వెళ్ళడానికి అప్స్ అండ్ డౌన్స్ చాలా ఉంటాయి. ఈ అప్స్ అండ్ డౌన్స్లో ఇండెక్స్ విల్ ఆల్వేస్ హగ్ టు ద మార్కెట్. సో అలా స్మార్ట్ బీటా ఫండ్స్ కూడా ఇప్పుడు బాగా పడుతున్నాయి. స్మార్ట్ బీటా ఫండ్స్ అని ఎందుకంటే ఎవ్రీ గివెన్ పాయింట్ ఆఫ్ టైమ్ దే కెప్ట్ ఇన్వెస్టెడ్ ఇన్ ద మార్కెట్. సో మార్కెట్ స్వింగ్ డౌన్ అయినప్పుడు అవి అంతే ఇంపాక్ట్ అవుతాయి, అప్ అయినప్పుడు అంతే ఇంపాక్ట్ అవుతాయి. వేరే యాక్టివ్ ఫండ్ మీద ఏం చేస్తాడంటే దాంట్లో నుంచి వాళ్ళు ఆల్మోస్ట్ ఆల్ మార్కెట్లో మూమెంట్ బట్టి కొంత, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా వరకు ఫండ్ మేనేజర్స్ అరౌండ్ 15-18% క్యాష్లో కూర్చున్నారు. అదంతా మనకు హెల్ప్ అవుతుంది. ఇదంతా యాక్టివ్ ఫండ్స్ జరిగే ఒక ఇది. కానీ డైరెక్ట్ పెట్టుకునే వాళ్ళు యాక్టివ్ ఫండ్స్ కాదు, ఇండెక్స్ ఫండ్స్ అయితే నేను ఏమి ఆలోచన చేయక్కర్లేదు, నేను ఏమి చూడక్కర్లేదు. ఇఫ్ యూ డోంట్ నో వేర్ టు ఇన్వెస్ట్, కీప్ ఇన్వెస్ట్ ఇన్ ఇండెక్స్ ఫండ్స్ అని చెప్తారు. ఇఫ్ యూ డోంట్ నో వేర్ టు ఇన్వెస్ట్, యూ షుడ్ గో టు ఎన్ అడ్వైజర్. అది కాదు అడ్వైజర్. అలా కాకుండా ఇండెక్స్ ఫండ్కి వెళ్తారు, వెళ్ళి మళ్ళీ వాళ్ళ యొక్క వెల్త్ ని ఈరోడ్ చేసుకుంటున్నట్టే, నాకు అన్ని తెలుసు అని చెప్పేసి. సో అలా చేసుకొని యాక్టివ్ ఫండ్స్కి వెళ్తే ఎక్స్పెన్స్ రేషన్ ఉంటుంది. ఆ పోయే రూపాయి గురించి ఆలోచిస్తారు తప్ప ఈవెన్ ది సో కాల్డ్ టెక్కీ పీపుల్ కానీ నాలెడ్జ్ ఉందనుకునే వాళ్ళు కూడా. సో యాక్చువల్ బ్రాడర్ మార్కెట్ ఏంటి అనేది ఒక అడ్వైజర్గా వాళ్ళకుండే లాంగ్ బ్రాడ్ ప్రాస్పెక్టివ్ ఒక ఇండివిజువల్ ఇన్వెస్టర్స్కి ఉండడం చాలా కష్టం. బికాస్ దాని పరిధి చిన్నది కాబట్టి, బికాస్ హిస్ మెయిన్ గోల్ ఇస్ హిస్ జాబ్ కాబట్టి. అదొక్క పాయింట్ మిస్ అయిపోయి ఇది ఇచ్చే సమాచారాన్ని అడ్వైజ్ అనుకుంటూ ఉంటారు. థ్యాంక్ యూ సార్, చాలా వివరంగా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి.